కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి దాదాపు 5 సినిమాలు థియేటర్లకు వస్తుంటే అన్ని కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. కానీ వాటిలో 2 సినిమాలు మాత్రం ఓల్డ్ కాన్సెప్ట్ ని నమ్ముకున్నాయి. కాన్సెప్ట్ ఓల్డ్ అయినా ప్రెజెంటేషన్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. 2 సినిమాలు ఒకే రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని నిజంగానే ఎంటర్టైన్ చేసేది ఏ సినిమా? మాస్ మహారాజా రవితేజ హీరోగా, డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి జనవరి 13న థియేటర్లోకి వస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్ళయ్యాక కూడా హీరో లైఫ్ లో మరొక లవర్ ఎంట్రీ ఇస్తుందట. ట్రైలర్ చూస్తేనే క్లియర్ అవుతుంది ఇది పక్కా ఫ్యామిలీ అండ్ సిచ్యువేషనల్ కామెడీ ఎంటర్టైనర్ అని. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండడం. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. సాంగ్స్ లో ఫన్ ఉంది, ఫ్యామిలీ ఫీలింగ్ ఉంది. వరుస ఫ్లాప్లతో మాస్ ఇమేజ్ కొంత డల్ అయిన తర్వాత ఓల్డ్ హిట్ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ చేసి మంచి హిట్ కొట్టాలని ఉద్దేశంతోనే రవితేజ ఈ సినిమా చేశాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు శర్వానంద్ హీరోగా, సాక్షి వద్య, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించిన నారీ నారీ నడుము మురారి జనవరి 14న సాయంత్రం ప్రీమియర్ షోలతో రిలీజ్ కానుంది. ఇక్కడ కాన్సెప్ట్ పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందే. ఒకరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మరొకరు న్యూ లవర్. ఈ ఇద్దరి మధ్య హీరో ఇరుక్కుపోయే పరిస్థితులనే ఈ సినిమాకు మెయిన్ కామెడీ సోర్స్. శర్వానంద్ కెరియర్ లో కూడా ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్లే పలకరిస్తున్నాయి. అందుకే ఈయన కూడా ఓల్డ్ హిట్ కాన్సెప్ట్ వైపే షిఫ్ట్ అయ్యి ఈ సినిమా చేశాడు. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఈ సినిమా కొంచెం వెనకపడింది. సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్న ట్రైలర్ రిలీజ్ విషయంలో మేకర్స్ చాలా డిలే చేశారు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2 సినిమాలు ఒకే ఓల్డ్ హిట్ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ఒకటి ఫుల్ ప్రమోషన్స్ తో, మరొకటి కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు తేడాతో బాక్స్ ఆఫీస్ లోకి దిగుతున్నాయి. మరి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికి పట్టం కడతారు? రవితేజ కామెడీ లేదా శర్వానంద్ యూత్ ఫన్ కా అనేది చూడాలి.